ఈ నెల 30 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉండబోతున్నాయి. 5 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ జరగబోతోంది. కాళేశ్వరం నివేదికపై చర్చించనుంది శాసనసభ. ఇటీవల కాళేశ్వరంపై నివేదిక ఇచ్చారు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చించబోతున్నారు. 5 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ జరగబోతోంది. ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాల్లో కాళేశ్వరం నివేదికపై చర్చించనుంది శాసనసభ. ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, పినాకి ఘోష్ ఇచ్చిన నివేదికపై ఇప్పటికే ప్రభుత్వం ఒక రివ్యూ చేసింది. కేబినెట్ లో దీనిపై డిస్కస్ చేసింది. కేబినెట్ తర్వాత మంత్రులు దీనిపై మాట్లాడారు. దాంతో పాటుగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన మొత్తం అంశాలను ప్రజల ముందు పెట్టాలి, అసెంబ్లీ ముందు చర్చ పెట్టాలి అనే వాదనను ప్రభుత్వం ముందు నుంచి తీసుకొస్తున్న నేపథ్యంలో ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసింది. దాంట్లో భాగంగానే అసెంబ్లీ సమావేశం కాబోతుంది. ఈ నెల 30 నుంచి 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశమై కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను అసెంబ్లీ ముందు పెట్టనున్నారు. దీనికి సంబంధించి దాంతో పాటుగా 29వ తేదీనే కేబినెట్ సమావేశం ఉంది కాబట్టి కేబినెట్ సమావేశం రోజు ఏ అంశాలను డిస్కస్ చేయాలి, ఎన్ని రోజుల పాటు ఈ అసెంబ్లీ ఉంటుంది అనేది బీఏసీలో తేలుతుంది. కేబినెట్ సమావేశంలో కూడా చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. 30న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి. 5 రోజుల పాటు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ప్రభాకర్. ఈ నెల 30 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చించబోతున్నారు. కాళేశ్వరం మీద చర్చ ఉండబోతోంది. కాళేశ్వరం నివేదికపై శాసనసభలో చర్చ పెట్టబోతున్నారు. 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి.